శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఎందరో మహానుభావులు. ఎస్ ఝాన్సీరాణి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. మిస్టర్ విక్రమ్, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. అప్పుడే ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ క్లాస్కి వచ్చిన ప్రొఫెసర్ నాయుడు అటెండెన్స్ పుస్తకం తీస్తూ అన్నాడు. ఆ మాట వింటూనే విక్రమ్ క్లాసులో నుంచి లేచి బయటకు వెళ్ళాడు. అతడు క్లాసుకు తిరిగి రావడానికి దాదాపు ఒక అరగంట కాలం పట్టింది. ప్రొఫెసర్ ఏదో పాఠం చెబుతున్నాడు. మర్యాద లక్షణంగా క్లాసులోకి తిరిగి ప్రవేశించడానికి ప్రొఫెసర్ గారి పర్మిషన్ కోసం క్లాసు బయట ఆగాడు విక్రమ్. ప్రొఫెసర్ నాయుడు అతన్ని చూస్తూనే చెప్పే పాఠాన్ని ఆపి కమిన్ అన్నారు. విక్రమ్ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మిస్టర్ విక్రమ్ అని ప్రొఫెసర్ తిరిగి అతన్ని సంబోధించగానే విక్రమ్ లేచి నిలబడ్డాడు. ప్రొఫెసర్ వైపు ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రిన్సిపల్ గారితో మాట్లాడావా? ఎస్ సార్. అయితే విషయం ఎంతవరకు వచ్చింది? ఆ విషయం ఏమిటా అని తతిమా విద్యార్థినులు విక్రమ్ వైపు చూడసాగారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు 2 నెలల కన్నా ఎక్కువ లేవు. ఈలోగా ఈ నాటకాలు అవి ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే చదువుకు. ఓ, అదా నీ అనుమానం. ప్రతి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయ్యే నువ్వు ఈ మాట అనడం ఏమంత బాగాలేదు. నువ్వు ఫైనల్ ఇయర్లో ఉన్నావు. మన కాలేజీకి డ్రామాలోనూ యాక్టింగ్లోనూ ఎంతో పేరు సంపాదించావు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నీ ప్రోగ్రాం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఓ సంవత్సరానికి నువ్వెలాగూ హౌస్ సర్జన్ అయిపోతావు కదా. మీరు చెప్పింది నిజం సార్. డ్రామాల్లో మేము ఎంతమందిమున్నా విక్రమ్ లేందే అది ఉప్పులేని పప్పుకుళ్ళా ఉంటుంది. ఒరేయ్ సుబ్బు, వాయించరా నీ స్వంత డబ్బా. నువ్వు వేసే సేవకుడి వేషాలు వేయడానికి చాలామంది ఉన్నారులే. అది కాదు సుమన్ వాడి ఏడుపు. తాను కూడా ఒక కళాకారుణ్ణని చెప్పుకోవడానికి ఆ ఏడుపంతా ఏడుస్తున్నాళ్లేరా. సార్, ప్రకాష్ చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నాడో. కళాకారుడి విలువ కళాకారుడికే తెలుస్తుంది, చెవిటివాడికేం తెలుస్తుంది శంకరావం. నేను అతని మాటలకు అభ్యంతరం చెప్తున్నాను సార్. క్లాసులో ఒక్కసారిగా గోల బయలుదేరింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ గారు వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించారు. ప్రొఫెసర్ నాయుడు అంటే ఆ కాలేజీ విద్యార్థులకు సింహస్వప్నం. ప్రొఫెసర్ గారి ముఖం గంభీరంగా ఉండడం చూసిన విద్యార్థులు ఎక్కడి వారక్కడే రాతిబొమ్మల్లా కూర్చున్నారు. ఆయన మాటలు ఆ క్లాసు రూంలో ప్రతిధ్వనించాయి. సైలెన్స్! మీరు త్వరలో డాక్టర్లు కాబోతున్నారు. ప్రపంచంలో అన్నింటికన్నా మహోన్నతమైంది మానవ సేవ. అలాంటి మానవ సేవకు మీ జీవితాలు అంకితం చేయబోతున్నారు. సృష్టిలో ప్రతి జీవికి అవసరమైన ఆరోగ్యాన్ని, ప్రాణాల్ని ఇవ్వబోతున్నారు. రాత్రనక పగలనక, బీదలనక భాగ్యవంతులనక, పెద్దనక చిన్ననక ఎంతో సహనంతో జీవితాన్ని గడపవలసిన మీరు ఒక్క చిన్న విషయానికి ఎంతో గొడవ చేయడం ఏం బాగుంటుందో మీరే ఆలోచించుకోండి. మన కాలేజీ, యూనివర్సిటీకి విక్రమ్ లాంటి వారు డ్రామాలు అవి వేస్తే బాగుంటుందని నేను, ప్రిన్సిపాల్ గారు అనుకున్నాం. అతని నటన సామర్థ్యం చూసే అవకాశం మనకిక ముందు లభించకపోవచ్చు. అందుకే మనమంతా ఈ వార్షికోత్సవంలో పాల్గొనడమేగాక సహకరించాలి. అతనితో పాటు మీరంతా కలిసి మాకు మంచి ప్రోగ్రాం ఇప్పిస్తే సంతోషిస్తాం. ప్రొఫెసర్ నాయుడు గారి ఉపన్యాసం పూర్తి కాకుండానే ఆ క్లాసు అయిపోయిందంటూ హెచ్చరికగా గంట మోగింది. గంట వినపడగానే ప్రొఫెసర్ నాయుడు గారు క్లాసు రూంలోంచి బయటకు వెళ్ళిపోయారు. ఆయన బయటికి వెళ్లగానే విద్యార్థులంతా ఒక్కసారిగా విక్రమ్ దగ్గరకు వెళ్లారు. కొందరు అతన్ని బ్రతిమలాడుతున్నారు, కొందరు అతన్ని బలవంతం చేస్తున్నారు, మరికొందరు హామీ ఇస్తున్నారు. విద్యార్థులను ఆగమని చెప్పి విద్యార్థులను కూడా అతని దగ్గరకొచ్చి బ్రతిమలాడసాగారు. తనకు ఇష్టం లేకపోయినా ఇంతమంది సంతృప్తి కోసం విక్రమ్ ఆ సంవత్సరం జరిగే వార్షికోత్సవాల్లో డ్రామాలు వేయడానికి ఒప్పుకున్నాడు. ఆ మాట వింటూనే క్లాసు రూమ్ అంతా చప్పట్లతో మారుమ్రోగింది. కానీ అప్పటికే క్లాసుకొచ్చి తన సీట్లో కూర్చున్న ప్రొఫెసర్ తన రాకవారికి తెలియడం కోసం అన్నట్లు బల్ల మీద 2-3 సార్లు గట్టిగా కొట్టాడు. ప్రొఫెసర్ రాకను గమనించిన విద్యార్థినులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చున్నారు. ప్రొఫెసర్ తన పాఠాల్ని మామూలుగా సాగించాడు. ఆ రోజు సాయంత్రం ఫైనల్ ఇయర్ వాళ్లంతా కాలేజ్ టైం కాగానే కలుసుకున్నారు. అదే ఆఖరు సంవత్సరం కావడంతో యూనివర్సిటీలో ఉత్సాహంగా పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చారు. అంతలో కొంతమంది గర్ల్ స్టూడెంట్లు కూడా అక్కడికొచ్చి చేరారు. వారికి కుమారి షీలా నాయకత్వం వహించింది. ఆమె అక్కడికొస్తూనే, విక్రమ్ గారు, ఎప్పుడూ ఎంతో సరదాగా ఉండే మీరు ఈ సంవత్సరం వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపించడం లేదంటే మా అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ మీరు? షీలా గారు, మీరు చెప్పింది కరెక్ట్. వీడి మధ్య చాలా ఇదిగానే ఉంటున్నాడు. కారణం అడిగితే చెప్పడు.
మీరంతా అలా ఉండండి, విషయం ఇప్పుడే తెలుస్తా. చూడబ్బాయి విక్రమ్, నువ్వు ఈ వార్షికోత్సవంలో మాతో సహకరిస్తావా లేదా? తేల్చి చెప్పు. ఏదో నువ్వింత పాడతావు, యాక్ట్ చేస్తావని మేమంతా నీ చుట్టూ తిరుగుతుంటే నువ్వు అలా అలా పైకి పోతుంటే చాలా కష్టం. చూడు, నీ అంత యాక్ట్ చేయగలం, కానీ ఈ రోజుల్లో ఆర్ట్ ఒకవైపు, అదృష్టం మరొక వైపుగా ఉన్నాయి. అదృష్టం లేని ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా వాడి కర్మ అంతే. ఆలురాని అదృష్టవంతుడు ఈరోజు ఆర్డినరీ యాక్టరు, రేపు హీరో. అందుకేరా నీ కాళ్ళు పట్టుకుంటా, నా మాట విని ఊవన్రా, మా బాబు కదూ. అరే సుబ్బు, ఎందుకురా అలా వాగుతావు? అతన్ని కొంచెం ఊపిరి పీల్చుకొనివరా. మిస్టర్ సుమన్, ఈ విషయాల్లో నువ్వింకా చిన్నవాడివిరా నా తండ్రి. కళాకారుని హృదయం ఉంది చూసావు? చూసాలేరా, ఎనాటమీ థియేటర్లో 1,00,000 సార్లు చూసా. అదే పొరపాటు నాయనా, నువ్వనేది మామూలుగా కంటికి కనిపించే హృదయంరా చిన్న. గురు, ఆ హృదయం ఉంది చూసావు, అది కేవలం కంటికి కనిపించని ఒక అనుభూతి. అదే కళా హృదయం. అది ఉన్న ప్రతి మానవుడు ఎదుటివాణ్ణి తేలిగ్గా అర్థం చేసుకుంటాడు. ఒరే సుబ్బు, నీ సబ్బునొరగ వాగుడు కొంచెం ఆపరా, లేడీస్ వచ్చారు మాట్లాడిని. ఆ మాట వింటూనే విక్రమ్ వైపు తిరిగాడు సుమన్. ఇంకా అతడేం మాట్లాడతాడో అన్న సందేహంతో విక్రమ్ ఆడపిల్లల వైపు తిరిగి, పరీక్షలు కదా అని ఆలోచిస్తున్నా, మీకు అభ్యంతరం లేకపోతే నేను సిద్ధమే. మరి ఏ ప్రోగ్రాములు నిర్ణయిస్తారో మీరు నిర్ణయిస్తే రేపటి నుంచి రిహార్సల్స్ ఆరంభిద్దాం. అన్నీ రెడీయేనండి, ఇదిగో ప్రోగ్రాం కాగితం, చదవమంటారా విక్రమ్? షీల చదవడం మొదలుపెట్టింది. అక్కడ చేరిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వినసాగారు. మొదట లైట్ సాంగ్స్, రెండవది ఇంగ్లీషు డ్రామా మర్చెంట్ ఆఫ్ వెన్నీస్, మూడవది అనార్కలి తెలుగు డ్రామా. ఆమె నోటి వెంట అనార్కలి అన్న మాట వినగానే అక్కడ చేరిన వారంతా చప్పట్లు కొట్టారు. ఆమె వారినందర్నీ కొంచెం ఆగమన్నట్లుగా చేత్తో సైగ చేసింది. ఇందులో సలీం, షరా మామూలుగా విక్రమే. మీరంతా అంగీకరిస్తే నేను అనార్కలి పాత్ర ధరిస్తాను. ఆమె తల వంచుకునే ఆ మాట అంది. తిరిగి ఆ జనంలోంచి చప్పట్లు వినిపించాయి. ప్రతిమా పాత్రలకు సరైన వారిని ఎన్నుకున్నారు. చదువుతో పాటు రిహార్సల్స్ జోరుగా సాగాయి. అనుకున్న ప్రోగ్రాం ప్రకారం వార్షికోత్సవం జరిగింది. అన్ని ప్రోగ్రాముల కన్నా డ్రామా ప్రోగ్రాం బాగుందంటూ ప్రేక్షకులు పొగుడుతూ ఇంటిదారి పట్టారు. జీవితంలో అన్ని దశల కన్నా విద్యార్థి దశ చాలా మంచిది. ఏ చీకు చింతాలేని జీవితం. కార్డు ముక్క రాస్తే కావలసిన డబ్బు పంపే తల్లిదండ్రులు, తమకు తగిన స్తోమత లేకపోయినా ఆ అబ్బాయి కష్టపడిపోతున్నాడు అన్న మమకారంతో తల తాకట్టు పెట్టి డబ్బు పంపే తల్లిదండ్రులు, పూటకు గతి లేకపోయినా పుత్రవాత్సల్యంతో పగటి కలలు కంటూ ప్రతి వాళ్లను డబ్బు కోసం ప్రాధేయపడి అటు కావలసినంత డబ్బు పిల్లవాడికి పంపలేక ఇటు సంపాదించలేక దఫాల వారీగా అందినంతవరకు పంపుతూ కాలక్షేపం చేసే తల్లిదండ్రులు. ఆ విద్యార్థి దశ దాటిందంటే బరువు బాధ్యతలు నెత్తిన పడతాయి. దానికి తోడు ఉద్యోగం, పెళ్లి, దాని తర్వాత సంతానం. అబ్బా, ఇంకంతా తీగలా సాగుతుంది జీవితం. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, వారికి సంతానం. ఈ బాదరబందీ లేని జీవితమే విద్యార్థి జీవితం అనుకుంటూ ఉండగానే విక్రమ్ హౌస్ సర్జన్ కాలం కూడా ముగిసింది. అతడు స్నేహితులందరి దగ్గర సెలవు తీసుకుని కాకినాడ నుంచి బయలుదేరి స్వగ్రామమైన వెంకటాపురం చేరాడు. వెంకటాపురం విజయవాడ, హైదరాబాద్ రోడ్డుకు ఉత్తరంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెంకటాపురానికి రోడ్డుకు నడుమ ఒక మట్టి రోడ్డు మాత్రం ఉంది. ఆ వంకర టింకర రోడ్డు వెంకటాపురానికి చేరడానికి అక్కడున్న చిన్న చిన్న కొండల మధ్య గుండా వెళుతోంది. ఆ కొండల మీద దట్టంగా పెరిగిన అడవి ప్రకృతి కన్యకు పట్టుచీర కట్టినట్టుంది. ఆ కొండల నడుమ వంకర టింకరగా పోతున్న ఆ మట్టి రోడ్డు ఆ పట్టుచీరకు జరి అంచులా ఉంది. అలా వెళుతున్న ఆ మట్టి రోడ్డు ఆఖరి మెలిక తిరిగి ఒక పెద్ద కొండ వద్దకు చేరింది. అదే వెంకటాపురం. అక్కడొక 100 ఇళ్లు కన్నా ఎక్కువగా కనిపించడం లేదు. 1-2 పెంకుటి కొంపలు తప్ప ఆ ఊళ్ళో అన్నీ పర్ణశాలలే అని చెప్పాలి. ఊరిని ఆనుకొని కొద్దిగా పల్లపు ప్రదేశంలో నీరుంది. అది ఆ ఊరి చెరువని వారంటారు. గ్రామస్తులంతా మెట్టపైర్లే సాగు చేస్తుంటారు. సాగు చేసిన పంటలను ఆరగించడానికి అడవి జంతువులు ఎప్పుడూ ఆరాటపడుతుంటాయి. అందుకే చీకటి తెరలచాటున ఆ గ్రామం ఒక జంతు ప్రదర్శనశాలగా మారుతుంటుంది. ఆ గ్రామ జనాభా 1000 కన్నా మించదు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుగ్రామ ప్రజలు రోజుల్ని బలవంతంగా నెడుతున్నారు. కడుపు నిండా తినగలిగే సంసారాలు ఆ గ్రామంలో 4-5 ఉన్నాయి. అలాంటి వారి లెక్కల్లో ఆ ఊరి పెత్తందారు రామయ్య ఒకడు. ఆయనకు అనుకూలవతైన భార్య సీతమ్మ.
వారి ఏకైక సంతానమే విక్రమ్. పిల్లవాడు తెలివైనవాడని ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు నారాయణ గారు చెప్పే వరకు ఆ తల్లిదండ్రులకు ఆ విషయం తెలియనే తెలీదు. అంతకు ముందొచ్చిన స్కూల్ మాస్టర్లు ఆ ఊరు రాగానే అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవడమా అనే ఆలోచన తప్ప పిల్లలకు చదువు చెప్పాలనే ఆలోచనే ఉండేది కాదు. అసలే బీద గ్రామం, అందులోనూ అడవి ప్రాంతం. అందుకే ఆ ఊరికొచ్చిన ప్రతి మాస్టార్ని రామయ్య గారు కలుసుకుని సాధ్యమైనంత వరకు వారికి సౌకర్యాలు కలగజేస్తూ ఉండేవారు. ఆ ఊరిలో పెద్ద ఆఫీసర్ స్కూల్ మాస్టారే. గ్రామంలో ఎవరింట్లో ఏ విశేషం జరిగినా తాంబూలానికి గాని, అల్పాహారానికి గాని, భోజనానికి గాని ప్రథమ ఆహ్వానం స్కూల్ పంతులు గారికే వచ్చేది. నారాయణ మాస్టారు ఆ గ్రామం వచ్చిన దగ్గర నుంచి పిల్లల తల్లిదండ్రులను కలుసుకుని వారికి పిల్లల చదువు యొక్క ప్రాముఖ్యత చెప్పి పిల్లలను బడికి ఆకర్షించడం మొదలుపెట్టారు. పిల్లలకు చదువు, దాంతోపాటు ఆటలు, పాటలు, చిన్న చిన్న నాటకాలు నేర్పి ఆ ఊరి పిల్లల మనస్సులను చదువు వైపు మళ్లించగలిగాడు. ఆయన కుమారుడు సత్యనారాయణ అప్పటికే ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కుమారుడు వెంకటాపురం వచ్చినప్పుడల్లా అతన్ని బడికి పిలుచుకునొచ్చి తన శిష్యులందరూ తన కొడుకులా డాక్టర్లు కావాలంటూ వారిని ఉత్సాహపరిచేవాడు. విక్రమ్ తన తెలివితేటలతో నారాయణ మాస్టార్ను ఆకర్షించగలిగాడు. విక్రమ్ విషయం తరచూ రామయ్య గారితో చెప్పి అతన్ని బాగా చదివించమని, దానివల్ల పిల్లవాడు బాగా అభివృద్ధి అయ్యే అవకాశముందని చెబుతూ ఉండేవాడు. ప్రవాహానికి అడ్డుకట్ట వేయొచ్చుగాని ఎన్ని అడ్డుకట్లు వేసినా ఆగని కాల ప్రవాహపు విసురుతో పాటు విక్రమ్ చదువు ఆ పల్లెటూరులో పూర్తయింది. విక్రమ్కు అదృష్టం కలిసొచ్చి నారాయణ మాస్టారు కూడా ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. రామయ్య గారు, సీతమ్మ గారు తమ ఏకైక పుత్రుడైన విక్రమ్ను ఆయనకు అప్పగించి అతని చదువు విషయం, బాధ్యత అంతా నారాయణ గారి మీద పెట్టారు. కాలంతో పాటు విక్రమ్ నారాయణ మాస్టర్ గారి సహాయంతో హైస్కూలు చదువు, తర్వాత కాలేజీ చదువు సాగించాడు. అసలే తెలివైనవాడు, దానికి తోడు సమర్థుడైన ఉపాధ్యాయుని సలహా, ఈ రెండూ చేర్చి విక్రమ్ను ఒక్కొక్క మెట్టే పైకి పోవడానికి దోహదం చేశాయి. విక్రమ్ పీయూసీ పాస్ కావడం, దాని తర్వాత ఎంబీబీఎస్లో చేరడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు నారాయణ మాస్టర్ కూడా రిటైర్ అయ్యారు. ఆయన కుమారుడు సత్యనారాయణ ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు గడించిన పెద్ద గవర్నమెంట్ డాక్టర్. నారాయణ మాస్టారు రామయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అందుకే ఆయన తన కుమారుడు సత్యనారాయణ ఉద్యోగం చేస్తున్న హైదరాబాదుకు వెళుతూ వెంకటాపురం వచ్చారు. పాత శిష్యులందరూ ఆయనకు భ్రమరథం పట్టారు. కానీ ఆయన్ని బాధించిందల్లా ఒకటే, అదే రామయ్య గారు తన కొడుకు చదువుకు ఏటా 1 ఎకరం చొప్పున పొలం అమ్మారన్న విషయమే. అలా ఆయన అమ్ముతూ పోతే విక్రమ్ చదువు పూర్తి కాకముందే రామయ్య గారి ఆస్తి పూర్తవుతుంది. అందుకే ఆయన హైదరాబాదు వెళ్లే ముందు విక్రమ్ను కలుసుకుని, అబ్బాయి విక్రమ్, నీ చదువు కాకముందే మీకున్న ఆస్తంతా అయిపోయేటట్లుంది నాయనా. మరి దానికి నన్నేం చేయమంటారు మాస్టారు? విక్రమ్, మనిషికి కష్టమొచ్చినప్పుడే ధైర్యం, ఆలోచన అవసరం. మీ దయవల్ల అవి రెండూ నాకున్నాయి, కానీ పరిష్కార మార్గమే కనిపించడం లేదు. నువ్వు చక్కగా పాడగలవు, దాంతోపాటు చక్కగా నటించగలిగే శక్తి నీకు భగవంతుడు ప్రసాదించాడు. మాస్టారు, కనపడిని ఆ భగవంతుడు నాకేదో ప్రసాదించాడంటే నేను నమ్మను. నాకు కనిపించే భగవంతుడు మీరే. నాకు చదువు, సంగీతం, నటన అన్నీ ప్రసాదించింది మీరు. నారాయణ మాస్టారుకు ఆ మాట వినగానే కళ్ళు మెరిశాయి. ఆ కళ్లల్లో ఎంతో నిండుతనం ఉంది. ఆయన విక్రమ్ను దగ్గరగా పిలిచి అతని వీపు మీద ఆప్యాయంగా చెయ్యి వేసి, చూడు విక్రమ్, కాకినాడలో నాకు తెలిసిన ఒక నాటక సమాజం ఉంది. ఆ సెక్రటరీకి నేను ఉత్తరం రాసిస్తాను. నీకు నెలకు 150 వరకు జీతం ఇస్తారు. నెలకు 1-2 నాటకాలుంటాయి. నీకు అటు చదువుకు డబ్బు సరిపోతుంది, ఇట్లా కళ అభివృద్ధి చెందుతుంది. దానికి తోడు మీ నాన్నగారికి కొంత బరువు తగ్గడమేగాక మీకు కొంత ఆస్తి కూడా మిగులుతుంది. ఏమంటావ్? మీ ఇష్టం మాస్టారు, మీరు చెప్పినట్లు చేస్తాను. నారాయణ మాస్టర్ ఇచ్చిన సలహా విక్రమ్ చదువుకు పెట్టిన భిక్ష అయింది. దాంతోపాటు కళారంగంలో విక్రమ్ ఒక అడుగు ముందుకు వేశాడు. స్వగ్రామం చేరిన విక్రమ్ తలలో పూర్వపు ఆలోచనలన్నీ ముసురుకున్నాయి. దాని ఫలితంగా అతని గత జీవితమంతా ఒక్కసారి అతని కళ్ల ముందు మెరిసింది. బాబు విక్రమ్, ఇదేనా రావడం? తల్లి పిలుపుతో అతని ఆలోచనలు చెరిగిపోయాయి. ఆమెను చూస్తూనే ఇంట్లోకి అప్పుడే అడుగుపెట్టిన విక్రమ్ కళ్ళు మెరిశాయి. అవునమ్మా, ఇప్పుడే వచ్చాను. నాన్నగారేరి? అలా బయటికెళ్లారు. అమ్మా, నేను డాక్టర్నయ్యానమ్మా. విక్రమ్ ఆ మాట అంటూ తల్లికి దగ్గరగా వెళ్ళాడు. సీతమ్మ తన చెయ్యి ఎత్తితేగాని విక్రమ్ తల అందలేదు.
ఆమె కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తలనిమురుతోంది. ఆమె మనసులో చిరకాలంగా గూడు కట్టుకున్న ఆలోచనలు, ఆశలు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసాగాయి. ఆ సంతోషంలో ఆమెకు ఏదన్నా మాట్లాడాలన్న ఆలోచన కూడా లేకపోయింది. రామయ్య అప్పుడే ఇంట్లోకొచ్చి విక్రమను చూశాడు. ఆ తల్లి కొడుకుల ఆనంద సమాగమం చూసిన రామయ్యకు తన చిన్ననాటి రోజులు, ఆయన తల్లిగారు ఆయన పట్ల చూపే ఆప్యాయత జ్ఞాపకొంచి ఆ పాత జ్ఞాపకాలతోనూ ప్రస్తుతం తాను చూస్తున్న తల్లి కొడుకుల సమాగమంతోనూ ఎంతో చలించిపోయాడు. అతని పెద్ద పెద్ద కళ్లల్లో ఎర్రజీరలు స్పష్టంగా కనిపించాయి. ఇంతలో సీతమ్మగారు భర్త రాకను గమనించింది. ఏమండి, బాబు డాక్టర్ అయ్యాడు. ఆమె మాట వింటూనే రామయ్య గారి ముఖం వికసించింది. ఆయన ఒక చిరునవ్వు నవ్వారు. ఆయన కూడా విక్రమ్ దగ్గరకు వెళ్లి అతని వీపు మీద చేత్తో నెమ్మదిగా తట్టాడు. తర్వాత అతని భుజం మీద ఆప్యాయంగా చేయివేసి, నాకు తెలుసు సీత, నా బాబు సమర్థుడు. ఆ మాట అంటూనే ఆయన అప్రయత్నంగా తన మీసాలు మెలివేసాగారు. తెలుపు నలుపు సమ్మిళితమైన ఆ పొడుగాటి మీసాలు ఆయన ఇచ్చిన పురికి చలించి కొంచెం ఎత్తుగా లేచాయి. సాయం సంధ్యలో చీకటి వెలుగులు కలుస్తున్నట్లుగానే ఆయన జీవితం కూడా సాయం సంధ్యలో ఉన్నదా అన్నట్లుగా ఉంది ఆయన మీసకట్టు. నాటు బస్సులో వెంకటాపురం చేరిన విక్రమ్ బట్లన్నీ మట్టి రోడ్డు మీద ఉన్న దుమ్ముతో మురికిగా తయారయ్యాయి. తన పెట్టే బెడ్డింగు బస్టాండ్ నుంచి మోసుకొచ్చిన కుర్రాడికి ఒక పావలాకాసు ఇవ్వబోయాడు విక్రమ్. ఆ కుర్రాడు విక్రమ్ చేతిలోని డబ్బు వైపు, విక్రమ్ వైపు 2-3 సార్లు చూశాడు. ఆ కూలీ అతనికి చాలదేమో అన్నట్టుగా విక్రమ్ తన ప్యాంటు జేబులో చేయి పెట్టి చిల్లర కోసం చూడసాగాడు. అది చూసిన ఆ కుర్రాడు పక్కున నవ్వేశాడు. విక్రమ్ గారు, నేను కూలీని కాను, మీ పక్కింటి అబ్బాయిని. మన గ్రామంలో అందరికన్నా పెద్ద చదువు చదివిన మీకు ఈ విధంగా సహాయపడగలిగినందుకు సంతోషం. పట్టణాల్లో కన్నా పల్లె ప్రజల్లో చదువు తక్కువైనా ఇంత సంస్కృతి ఉంటుందని విక్రమ్ ఆనాడు ప్రత్యక్షంగా చూడగలిగాడు. అతను తన ప్యాంటు జేబులో నుంచి చెయ్యి బయటకు తీయకముందే ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే 10 కావచ్చింది. విక్రమ్ స్నానం ముగించుకుని బట్టలు మార్చుకున్నాడు. ఇంతలో సీతమ్మ ఆ తండ్రి కొడుకులను భోజనానికి రమ్మని పిలిచింది. వేడి అన్నం, కమ్మని నెయ్యి, కెంపు రంగును సహితం ధిక్కరించే ఎర్రని రంగులో ఒక్క ఆంధ్రులనేగాక అందరినీ ఆకర్షించగలిగే ఆవకాయ పచ్చడి కలిపి ఎంతో ఆప్యాయంగా భోంచేస్తున్నాడు విక్రమ్. సీతమ్మ ఎవరికి కావలసింది వారికి వడ్డిస్తూ ఉంది. బాబూ, విక్రమ్ ఆ పిలుపుకు తండ్రి వంక చూశాడు. ఇంకా ముందు కార్యక్రమం ఏమిటి బాబూ? తండ్రి అడిగిన ఆ ప్రశ్నకు విక్రమ్ వెంటనే సమాధానం చెప్పలేదు. అతడు తల్లి వడ్డించిన గెడ్డ పెరుగు అన్నంలో కలుపుకుంటూ, మీ ఇష్టం నాన్నగారు, ఉద్యోగం చేయనువచ్చు లేదా ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టుకోనవచ్చు. అలా కాదు బాబు, ఇంతవరకు నీకు అన్ని విధాలా సహాయకారిగా ఉన్న నారాయణ మాస్టారు సలహా తీసుకుంటే మంచిదనుకుంటాను. తర్వాత నీ ఇష్టం. ఈ మధ్య మాస్టర్ గారి దగ్గర నుంచి బొత్తిగా ఉత్తరాలే రావడం లేదు నాన్నగారు. వారబ్బాయి డాక్టర్ సత్యనారాయణ గారిని పై చదువులకు ప్రభుత్వం వారు విదేశాలకు పంపించారని విన్నాను. మాస్టర్ గారి కోడలు, పిల్లలు అంతా హైదరాబాద్లోనే ఉన్నారట. అయితే ఓ పని చేయి బాబు, నువ్వు కూడా హైదరాబాద్ వెళ్ళి వారి సలహా అడిగి దాంతోపాటు వారి ఆశీర్వచనాలు కూడా అందుకో. అప్పటి వరకు వడ్డనతోనే సతమతమవుతున్న సీతమ్మగారు మాటల్లో కల్పించుకుని, నారాయణ మాస్టారు సలహా చెప్పగలిగేవారే గాని ఇతర విషయాలకి ఏమీ చెప్పలేరుగా. సీత, నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను. అబ్బాయి చదువు విషయంలో ఆయన సలహా ఎంత పనిచేసిందో తెలుసా? ఆయన సలహాయే లేకపోతే విక్రమ్ డాక్టర్ కాకముందే మన ఆస్తంతా హరించుకుపోయేది. ఈనాడు మనకు 10 ఎకరాలు, ఈ ఇల్లు మిగిలాయంటే ఆయన నోటి చలవే అనుకో. అబ్బా, అది కాదండి నేననేది. ఆ అబ్బాయి పెళ్లి విషయం కూడా ఆయన చెవిన పడేస్తే ఏదో ఇంత మంచి సంబంధం దొరికిందంటే ఆ వచ్చే కట్నం డబ్బుతో స్వంత ప్రాక్టీస్ పెట్టుకుంటే కదలకుండా ఒకచోటనే ఉండొచ్చుగా. అలా కాకుండా గవర్నమెంట్ ఉద్యోగం అంటూ ఊరూరా తిరిగితే పెద్ద ఉపయోగమేమీ ఉండదని నా ఊహ. భార్య సలహా రామయ్య గారు ఎప్పుడూ పాటిస్తారు. అందుకే ఆయన మౌనం అర్ధాంగీకారం అన్నట్లు అర్ధాంగి మాటలతో ఏకీభవించారు. అమ్మా, విషయం ఏమిటన్నట్లు సీతమ్మ విక్రమ్ వైపు చూసింది. ఇప్పుడు నా పెళ్లికి తొందరేం వచ్చిందమ్మా. నా కాళ్ల మీద నేను నిలబడ్డ తర్వాతనైతే పర్వాలేదు, కానీ ఇప్పుడే పెళ్ళామనే ఆ గుదిబండను మెడకు తగిలించుకుని ముందుకు సాగడం కష్టమేమో. పిచ్చివాడా, అవన్నీ పూర్వపు రోజులు. ఈ రోజుల్లో పిల్లవాడి పెళ్లి అంటే అది ఒక ఆదాయం కింద లెక్క. ఈ వాల్టి భిక్షకుడు రేపు లక్షాధికారి, అందరితో పాటు మనము. అందుకే ఆ విషయం కూడా మీ అమ్మ చెప్పినట్లుగా నారాయణ మాస్టర్ గారికి చెప్పిరా.
ఆ మాటలు విక్రమ్కు అంతగా రుచించినట్లు లేవు. కానీ తల్లిదండ్రుల మాటలకు ఎప్పుడూ అడ్డు చెప్పని విక్రమ్ తన అభిప్రాయాన్ని బయటకు చెప్పకుండా లోలోపలే దాచుకున్నాడు. నారాయణ మాస్టారి సలహా తీసుకోవడానికి ఆ రెండో రోజే విక్రమ్ హైదరాబాదుకు ప్రయాణం కట్టాడు. నాన్నా, అమ్మ పిలుస్తోంది. ఆయన పలకలేదు. ముందున్న అకౌంట్ పుస్తకంలోకి చూసి ఇంకొక కాగితం మీద అంకెలు వేస్తున్నాడు. అతను రాస్తున్న కాగితం పూర్తిగా అంకెలతో నిండిపోయింది. ఆ కాగితంలో ఏమాత్రం ఖాళీ ఉన్నా ఆయన దాన్ని అంకెలతో నింపుతున్నాడు. అంకెలను ఒక్కోసారి కూడుతున్నాడు, ఒక్కోసారి తీసివేస్తున్నాడు. నాన్నా, నిన్నే ఆమె పిలుస్తోంది. విసుగ్గా అన్న ఆ మాటలు ఆయన విన్నాడల్లే ఉంది. తల పైకెత్తి చూశాడు. ఆ భూతద్దాల కళ్ళజోళ్ళలో నుంచి ఆయన కళ్ళు వెలక్కాయలంతేసి కనిపిస్తున్నాయి. తైల సంస్కారం లేని తెల్లని జుట్టు, దువ్వెన ముఖం చూసినట్లు లేదు. మాసిన గెడ్డమే కాని ఆయన ఆకారం గంభీరంగా ఉంది. ఆయన బట్టలు కూడా ఖరీదైనవే అని చెప్పాలి. చేతికి 2 ఉంగరాలు, గడియారం కూడా ఉన్నాయి. అతని చూపుకు ఆ అమ్మాయి కొంచెం బెదిరిందిలాగుంది. వెళ్ళిపోవడానికి 2 అడుగులు వెనక్కి వేసింది. అది గమనించిన ఆ ముసలాయన, ఏ అమ్మా తారా, ఎందుకలా అరుస్తోంది మీ అమ్మ? ఏమో నాకు తెలీదు, మిమ్మల్ని ఒకసారి లోపలికి రమ్మంటోంది. సరే పద అంటూ లోపలకు దారి తీశాడు. భార్య గదిలోకి అడుగు పెట్టగానే ఆయనకు ఘాటైన సెంటువాసన కొట్టింది. ఆమె నిలువుటద్దం ముందు నిలబడి తన అలంకారానికి తుది మెరుగులు దిద్దుతూ ఉంది. ఆమె చూడ్డానికి 25 సంవత్సరాల పొడుచులాగుంది. ఆమె అలంకరణంతా తీసేస్తే కనిపించే వయసు 15-20 సంవత్సరాలు కలపచ్చు. ఆమె అలాగే అద్దంలో చూస్తూ వెనక నుంచొచ్చే భర్తను చూసి, హలో సీతారాం, అబ్బా ఎన్నిసార్లు పిలిచినా రారేంటి? ఇక నుంచి నా గదిలో నుంచి నీ గదిలోకి కాలింగ్ బెల్ లాంటిది ఏర్పాటు చేయించు. డార్లింగ్, నాకు వచ్చే వారం రవీంద్ర భారతిలో నాటకముంది. రిహార్సల్స్కు రోజూ రాత్రులు వెళ్ళాలి. మాలిని, నీకెన్నిసార్లు చెప్పాను, నువ్విక నాటకాలవి మానే. పిల్లలు కూడా మనంత వారవుతున్నారు. వారి భవిష్యత్తుకి ఏదన్నా పాటుపడు. మిస్టర్ సీతారాం, నీకు విషయం పూర్తిగా తెలిసి కూడా ఇలా మాట్లాడడం మంచిది కాదు. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. అసలు విషయం ఏంటంటే నాకు అర్జెంటుగా ఒక 1000 రూపాయలు కావాలి. ఆమె మళ్ళీ తన అలంకారం చూసుకోసాగింది. అంతలో అక్కడే ఉండి వారి సంభాషణ వింటున్న తార, నాన్నా, నాన్నా. తారా, ఆమె గట్టిగా అరిచింది. ఆమె చేతిలో ఉన్న దువ్వెనను బలంగా నేల మీద కొట్టింది. ఎన్నిసార్లు చెప్పాను, పల్లెటూరు బయతులా నాన్న అమ్మ అంటూ పిలవద్దని? ఎందుకేళ్ళొచ్చాయి? సరే, నువ్వు చూస్తే నాన్న అమ్మ అని పిలవద్దంటావు. మరి నాన్నేమో డాడీ మమ్మీ అంటూ పిలిస్తే కోపడతాడు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మీరిద్దరూ ఏదో ఒక రాజీ మార్గానికి వస్తే మేము అలాగే పిలుస్తాం. అదేం కుదరదు. నువ్వు గాని వేణు గాని నేను చెప్పినట్టు వినాలి, అంతే. వినండి, ఆవిడ మాటే వినండి, బాగుపడుదురు గాని. ఇంతకీ నాది బుద్ధి తక్కువ. అవును డార్లింగ్, కోపంలో కూడా నిజం చెప్పావు. వాళ్ళని అదుపులో పెట్టడానికి నేనేం వారి కన్నతల్లినా ఏమన్నానా? పైగా 3వ పెళ్లివాడివి, నిన్ను చేసుకోవడం నా తప్పే. 3వ పెళ్లి నువ్వేదో తవ్వి తలకెత్తుతావని మీ నాన్న చెప్తే నమ్మి నిన్ను చేసుకున్నందుకు మంచి శాస్తే జరిగింది. పాపం, ఏమీ తెలియని అమాయకుడు నువ్వు. 60 ఏళ్ళొచ్చి నీకు పెళ్లి కావాల్సొచ్చింది. 16 ఏళ్లు నిండని నన్ను గొంతు కోసావు. కన్నతండ్రైన ఆ కసాయివాడు నన్ను ఒక బొలిపశువుగా నీకమ్మాడు. దాంతో ఆయన దరిద్రం తీరిందా అంటే అదీ లేదు. నువ్వు సుఖపడి నన్ను సుఖపెట్టావా అంటే అదీ లేదు. 16 ఏళ్లు నిండని నాకు పిల్లల పోషణ అంటగట్టావు. ఇంకా దేవుడు సాక్షిగా ఆ పిల్లల ముఖం చూసి ఇన్నాళ్లు లాక్కొచ్చాను. మాలిని, మాటకు ముందు ముసలాడు అంటావు. నీకేం తక్కువ చేశాను? తిండికి లోడు చేశానా, గుడ్డకు లోడు చేశానా? నీ సరదాలు కాదన్నానా? ఇంకా నేనేదో లోడు చేసినట్టు ఎప్పుడు చూసినా సణుగుతుంటావు. నీ ఇష్టప్రకారమే తారకు భరతనాట్యం నేర్పుతున్నాను, వేణుకు సంగీతం నేర్పిస్తున్నావు. ఇంకేం కావాలి నీకు? ఇంతకన్నా ప్రపంచంలో ఏ మగాడు తన భార్యను సుఖపెట్టలేడేమో. భేషు సీతారాం, చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చావు. నువ్వు ఈ వడ్డీ వ్యాపారం మాని రాజకీయాల్లో ప్రవేశించావంటే కనీసంలో కనీసం ఒక రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి వై ఉండేవాడివే. పెళ్లికర్థం ఇంత తిండి బట్ట కట్టుకున్న దానికిస్తే చాలు అనుకుంటే ఇంకీ సంఘంలో సంసార జీవితానికి కుటుంబ వ్యవస్థకు అర్థమే లేదు. నేను నీతో వాదించదలచలేదు. నెమలి కంట నీరు పెడితే అది వేటగాడికి ముద్దు కాదు. ఆమె ఆవేశంగా మాట్లాడి కొంచెం ఆగింది. సీతారాం ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె తన ఆలోచనల్లోంచి కొంచెం తేరుకుంది. సీతారాం, నేనడిగిన 1000 రూపాయలు ఇస్తావా? మాలిని, ఎందుకలా బాధపడిపోతావు? నిన్నిక్కడెవరూ తిట్టనూ లేదు, కొట్టనూ లేదు. చివరకు నన్ను నువ్వు ఏకవచన ప్రయోగంతో నువ్వు అని సంబోధించినా నేను బాధపడ్డం లేదు.
నీకు డబ్బు కావలసొచ్చినప్పుడల్లా ఇలా కోపగించుకోవడం మామూలేగా. ఏది నా చిలక, ఒక్క నవ్వు నవ్వు, నీకు కావలసిన డబ్బులిస్తాగా. మాలిని అక్కడే నిలబడి వారి సంభాషణ అంతా వింటున్న తారవైపు చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోమ్మన్నట్లుగా తల ఊపింది. అప్పటికే దాదాపు 20 ఏళ్లు పైబడ్డ తార నవ్వుకుంటూ ఆ గది బయటకు వెళ్ళింది. ఇంతలో బెల్ బాటం ప్యాంటు, దానిపైన పూల పూల జుబ్బ, కళ్లకు పెద్ద ఫ్రేమున్న జోడు, హరిశ్చంద్ర మహారాజు కాటికాపరిగా ఉన్నప్పుడు పెంచిన జుట్టులాంటి క్రాఫ్తో వేణు లోపలకు ప్రవేశించాడు. ఈ పానకంలో పొడకేమిటా అన్నట్లుగా అతని వైపు చూశాడు సీతారాం. వేణు వాళ్ళిద్దరినీ చూసి ఎందుకో ఒక్క నవ్వు నవ్వాడు. డాడీ, మమ్మీ, మీకొక శుభవార్త చెప్పడానికొచ్చాను. అడ్వాన్సుగా నన్ను ఆశీర్వదించండి. వేణు తల వంచి అక్కడే నిలబడ్డాడు. అతడనుకున్నట్లు సీతారాం గాని మాలిని గాని అతని దగ్గరకు రాలేదు. పైగా వాళ్లు నిలబడ్డ చోటునుంచి కొంచెం కూడా జరగలేదు. వేణుకు ఆశాభంగమైందిలాగుంది. వాట్, నన్ను ఆశీర్వదించేందుకు మీకిష్టం లేదా ఏమిటి? సరే, అలాగైతే శుభవార్త వినైనా ఆనందించండి. చూడండి, నేనొక పిల్లను ప్రేమించాను. ఆ పిల్ల కూడా నన్ను ప్రేమిస్తోంది. ఒక వారం రోజుల్లో మేం భార్యాభర్తలం కావాలని నిర్ణయించుకున్నాం. అందుకే అడ్వాన్సుగా మీ ఆశీర్వాదం అడుగుదామనొచ్చా. సీతారాం కళ్ళు కెంపుల్లా మారాయి. ఆ తెల్లని కనుబొమ్మల కిందున్న భూతద్దాల కళ్ళజోళ్లోంచి ఆయన కళ్ళల్లోని ఎర్రజెరలు స్పష్టంగా కనిపించాయి. ఆయన మాసిన తెల్లగడ్డాన్ని చేత్తో రుద్దుతూ, ఏంటి, నువ్వొక అమ్మాయిని ప్రేమించావా? అవును డాడీ, ఏ ఫైన్ గర్ల్, మంచి అందమైన పిల్ల. ఆమె కూడా నిన్ను ప్రేమించిందా? కరెక్ట్ డాడీ, మేం ఒకళ్ళనొకళ్ళం చూసుకోకపోతే పిచ్చివాళ్ళమైపోతాం. అయితే మీ పెళ్లికి వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకున్నారా? ఈ రోజుల్లో పెద్దవాళ్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఏదో లాంఛనప్రాయంగా చెప్పడం మాత్రమే. వాళ్ల కులగోత్రాలు ఏమన్నా కనుక్కున్నావా? లేకపోతే వారి అడ్రస్ అన్నా ఇవ్వు, మేమన్నా తెలుసుకుంటాం. వాట్ డాడీ, ఇట్ ఈజ్ సిల్లీ. అదంతా రహస్యం. పెళ్ళైన తర్వాత కోడల్ని చూడండి, అన్ని విషయాలు ఆమె ద్వారా తెలుసుకోండి. సీతారాం అతని వైపు ఆశ్చర్యంగా చూడసాగాడు. తన 65 ఏళ్ల జీవితంలో ఇటువంటి పెళ్లిని గురించి వినలేదు. కనీసం పుస్తకాల్లో కూడా చదివిన జ్ఞాపకం అతనికి లేదు. అతని నోటి వెంట మాట రాలేదు. అందుకే అతడు అలాగే నిలబడి చూస్తున్నాడు. వేణు సీతారాంతో ఇంక ప్రయోజనం లేదు అనుకున్నాడల్లే ఉంది. మాలిని వైపు తిరిగి, మమ్మీ, నీ ఉద్దేశం కూడా చెప్పు. ఇంక మాలిని మాట్లాడక తప్పలేదు. అందుకే, వేణు, నువ్వు మీ డాడీలా తయారయ్యావా? ఏ పిల్లను మోసం చేశావు? ఎవరు గొంతు కోసావు? నిండా 18 సంవత్సరాలే నీకు పెళ్ళా? ఎవరిచ్చారు నీకు స్వాతంత్రం? ఆ మాట వింటూనే వేణు పెద్దగా నవ్వాడు. ఆ నవ్వుకు ఆ గదంతా ప్రతిధ్వనించింది. అతనింకా నవ్వుతూనే చెప్తున్నాడు, మమ్మీ, స్వాతంత్రం నా జన్మహక్కు. వివాహం అంటారా, అది నా స్వవిషయం. ఇంకపోతే డాడీ, నాకు పెళ్లి ఖర్చులకు ఒక 10,000 కావాలి. ఓ, అదా విషయం. నువ్వు గీపెట్టి ఏడ్చినా నా వద్ద ఒక్క పైసా కూడా లేదు. నీ ఏడుపేదో నువ్వేడ్చుకోవలసిందే. మరంత ప్రేమగా పిలిచి పిల్లనిస్తే కట్నం కూడా ఇచ్చుంటారుగా, అందులో అన్నీ సరిపెట్టుకో. వాట్ కట్నం? మరీ పురాతనపు బానిసత్వం. ఆడదానికి మగవాడు అమ్ముడుపోయే డబ్బు పేరే కట్నం. డాడీ, నేనలా బానిసగా బ్రతకదలచలేదు. అలాగా బాబూ, అలాగైతే నువ్వు నీ పెళ్ళం హాయిగా బ్రతకండి, పొండి. డాడీ, మరి నాకు డబ్బు, అది? డబ్బు, నడు బయటికి. మళ్ళీ నీ ముఖం నాకు చూపించావా, నౌకరి చేత బయటికి గెంటిస్తా. ఈ సీతారాం మంచికి మంచేగాని చెడుకు మరీ చెడ్డవాడ్రా. డాడీ, నా వాట నాకు పంచు. అహహా, వాట అంట వాట. నువ్వేమన్నా సంపాదించి నాకిచ్చావా? ఈ ఆస్తి అంతా నా స్వార్జితం. ఇందులో చిల్లి గవ్వ కూడా ఇతరులు అడిగే అధికారం లేదు. సీతారాం కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసి లోపల గడియ పెట్టి మళ్లీ అకౌంట్ పుస్తకాల ముందు కూర్చున్నాడు. అలా ఒక అరగంట గడిచింది. ఎవరో తన గది తలుపు మీద నెమ్మదిగా తడుతున్నారు. మొదట్లో అతనికి అక్కడి నుంచి లేచి తలుపు తీయడానికి ఇష్టం లేకపోయింది. ఆ చప్పుడు ఆగలేదు. అందుకే ఆయన నెమ్మదిగా లేచి తలుపు దగ్గరగా వెళ్ళి, ఎవరది అన్నాడు. నేనే మాలిని. సీతారాంకు తలుపు తీయక తప్పలేదు. మాలిని వేరే ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చుంది. సీతారాం మళ్లీ తలుపు మూశాడు. అతను 2 అడుగులు వెనక్కి వేశాడు. ఫోటోలో కూర్చున్నట్లుగా మాలిని చలనం లేకుండా కుర్చీలో కూర్చుని ఎటో చూస్తోంది. సీతారాం ఆమెను 1-2 క్షణాలు అలాగే చూశాడు. అతను ఏమనుకున్నాడో ఏమో, వెంటనే వెనక్కి వెళ్లి గది తలుపు గడియ తీసి వాటిని తెరిచాడు. అతడు వెళ్లి మళ్లీ తన అకౌంట్ పుస్తకం ముందు కూర్చున్నాడు. మాలిని అతని వైపు రెప్పార్పకుండా చూస్తోంది. డార్లింగ్, నేను వెళ్ళాలి.
అదే చూస్తున్నా మాలిని. ఈ సంవత్సరం జూలై అంతానికి నీ ఖర్చు 22,000 దాటింది. అంటే నెలసరి ఖర్చు 3,000కు మించిందన్నమాట. మిస్టర్ సీతారాం, పెద్ద పెద్ద ధనవంతులు చాలా ఖరీదైన కుక్కలను పెంచుతారు, మరికొందరు ఏనుగులు పెంచుతారు. వాటి వల్ల వారికి నెలకు ఖర్చు వేల సంఖ్యలో ఉంటుంది. వాటి వల్ల వారికి ఆదాయం ఏమన్నా ఉంటుందా అంటే అదీ లేదు. అలా వాటిని పెంచడం, వాటి కోసం ఖర్చు చేయడం వారి గొప్పతనాన్ని తెలపడానికే. అలాగా? మరి నీ ఖర్చుకు వాటికి సంబంధం ఏమన్నా ఉందంటావా? డార్లింగ్, నువ్వు సరిగ్గా కనుక్కున్నావు. వాళ్ళు వారి గొప్పతనం కోసం వాటిని పెంచితే నువ్వు నీ గొప్ప కోసం నన్ను పెంచుతున్నావు. ఆమె ఆవేశంగా లేచింది. అకౌంట్ పుస్తకం పక్కగా టేబుల్ మీదున్న తాళం చెవుల రింగు తీసుకుంది. విసురుగా వెళ్లి ఆ పక్కనే ఉన్న ఇనప బీరువా తీసింది. అందులో నోట్లు కట్టలు కట్టలుగా కట్టి ఆకర్షణీయంగా పేర్చబడున్నాయి. ఆమె అందులో నుంచి 1,000 రూపాయలు తీసుకుని వాటిని భర్తకు చూపిస్తూ, టాటా, యు సిల్లీ బాయ్ అంటూ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సీతారాం ఆమె వెళ్లిన వైపు, తెరిచిన బీరువా వైపు ఎన్నోసార్లు చూశాడు. ఇంతలో గదిలో అడుగుల చప్పుడైంది. అటుగా చూశాడు. తార ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తండ్రి దగ్గరగా వచ్చి నిలబడింది. సీతారాం ఆమె వైపు చూడకుండానే, ఏం తారా, ఇలా వచ్చావు? నీకు డబ్బు కావాలా? తండ్రి అడిగిన ప్రశ్నకు ఆమె కొంచెం కంగారు పడింది. 100 సార్లు అడగందే 1 రూపాయి అయినా ఇవ్వని తండ్రి తనంతగా తాను డబ్బు కావాలా అంటున్నాడు. ఆమెకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఆయన మళ్లీ అడిగాడు, కావలిస్తే అడుగమ్మా. నాన్న, డబ్బిస్తానంటే ఎవరన్నా వద్దంటారా? ఆఖరికి చిన్నపిల్లవాడి చేతికి చిల్లర డబ్బులిచ్చినా తిరిగి ఇవ్వడు. నాకు 100 చాలు నానా. 100 చాలా? ఏమ్మా అంత తక్కువ అడిగావు అన్నాడు నవ్వి. ప్రస్తుతానికి అది చాలు నాన్నగారు. ప్రస్తుతం 100 ఎందుకో? ఏమీ లేదు, నేను నా ఫ్రెండు సినిమాకు వెళదామని. ఏంటి, సినిమాకు 100 రూపాయలా? ఎందుకు కాదు నాన్న, ఈ హైదరాబాదులో 100 ఒక లెక్క. ఇక్కడి నుండి సినిమా హాలుకు ట్యాక్సీ, సినిమా టికెట్లు, మళ్లీ ట్యాక్సీ, దారిలో హోటల్లో భోజనం. ఇంకా ఈ 100 చాలతాయా? బేష్, బాగా చెప్పావమ్మా. మీ నాన్న వడ్డీకి వడ్డీలేసి గడ్డి తిని సంపాదించింది ఇలా ఖర్చు చేయడానికి కాకపోతే ఇంకెందుకు? తల్లి డ్రామాలు, సినిమాలు, పార్టీలకు ఖర్చు చేస్తుంది. పాపం తమ్ముడు ముక్కు ముఖం తెలియని పిల్లను పెళ్లి చేసుకుని దానికయ్యే ఖర్చు నా నెత్తిన వేస్తాడు. ఇంక నువ్వో స్నేహితులతో సినిమాలకు 100 ఖర్చు చేస్తావు. తప్పేముంది, మనకుంది కాబట్టి ఖర్చు చేస్తాం. ఆహా, ఎంత చక్కగా చెప్పావు. మనకుంది. ఎలా ఉంది? నేను కడుపు కట్టుకుని ఖర్చు చేయకుండా దాస్తే అది ఖర్చు కాకుండా ఉంది. ఖర్చు చేయడం మొదలు పెడితే ఎంతైనా చాలదు. అదంతా నాకెందుకు బాబు, నాకు కావలసింది మీరు ఇస్తానంది 100, అదిస్తే చాలు. సీతారాం అలాగే కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఇనుప బీరువా తిండి తిన్నవాడి కడుపులా నిండుగా ఉంది. తార నెమ్మదిగా బీరువా వద్దకు వెళ్ళింది. 100 రూపాయల కట్లో నుంచి ఒక 100 కాగితం మాత్రం తీసుకుని బీరువా తాళం వేసి ఆ తాళం చెవుల రింగును సీతారాం టేబుల్ మీద ఉంచింది. సీతారాం ఏదో నెమ్మదిగా గొణుక్కుంటున్నాడు. నా మంచితనం ఎవరర్థం చేసుకుంటారు భగవాన్? నా కష్టం చూసి నన్ను ఓదార్చేవారు ఎవరున్నారు? అయిన వారే నన్ను ఇలా చూస్తుంటే పరాయివాళ్లు నన్ను గురించి ఏమనుకుంటున్నారో? తన మనోగత భావాలను అంత పైకంటున్న తండ్రి మానసిక బాధను ఆమె అర్థం చేసుకోకపోగా, నాన్న, తేనెటీగ ప్రతి పువ్వు వద్దకు వెళ్లి అందులోని మకరందాన్ని ఎంతో నేర్పుతో దొంగలిస్తుంది. అలా కూడబెట్టిన తేనెను అది ఒక్కనాడైనా కడుపారా తిందు. కాని దారిని పోయే ఏ దానయ్యో ఆ తేనె పట్టును చూసి దాన్ని ఇట్టే కొట్టుకుపోతాడు. చిన్నాళ్ల నోళ్లు పెద్దోళ్లు కొడితే పెద్దోళ్ల నోళ్లు పెరుమాళ్లు కొడతాడంట నాన్న అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది.